లేను. కారణం ఏంటంటే నేను చెప్పిన. అయితే మొన్న 14వ తారీఖు రోజు అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వమన్నా. గవర్నర్ ప్రోగ్రాం తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లో దయచేసి మీరు ఫిర్యాదులు ఇవ్వమన్నా. అయితే పోలీస్ స్టేషన్లో పోయిండ్రు చాలామంది. నాకు తెలంగాణ ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిండ్రు, పోయిండ్రు సార్ మీ వాళ్ళు చాలామంది వచ్చిండ్రు. కానీ దాదాపు ఒక 700 పోలీస్ స్టేషన్లు అన్నట్ట. అంటే 700 to 800 పోలీస్ స్టేషన్ల సీఏలు అసలు పిటిషన్లు తీసుకోలేదంట. 700 నుండి 800 పోలీస్ స్టేషన్లల్లో హెచ్ఎస్ఓలు అంటే స్టేషన్ ఆఫీసర్లు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ప్రభుత్వం మా మోసం చేసింది, మాకు టోకెన్ నెంబర్లు ఇచ్చింది, మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వలేదు, వాళ్ళు వాడుకున్నారు అని చెప్పి ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇస్తే 700 నుండి 800 మధ్యలో పోలీస్ స్టేషన్లు రిటైర్డ్ అయిన ఉద్యోగుల యొక్క తీసుకోలేదంట. అయితే ఇప్పుడు నెక్స్ట్ మా స్టెప్ ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా నెక్స్ట్ లోకయుక్తాల ఇండివిజువల్ కేసులు ఫైల్ చేయండి. మీకు లోకయుక్తాల కేసు ఫైల్ చేయడానికి నేను డ్రాఫ్టింగు ఫాము అన్నీ కూడా నేను మీకు వాట్సాప్ ద్వారా పంపుతా. ఒకరికొకరు మీరు పంపుకోండి. రిటైర్ అయిన ఉద్యోగులందరూ కూడా వ్యక్తిగతంగా లోకయుక్తాల అంటే కోర్టుల కేసులు వేయని వాళ్ళు, హైకోర్టుల కేసులు వేయని వాళ్ళు అందరూ కూడా, హైకోర్టుల కేసులు వేయాల్సిన వాళ్ళు అవసరం లేదు, హైకోర్టుల కేసులు వేయని వాళ్ళందరూ ఓకే, మీరు లోకయుక్తాల కేసు ఫైల్ చేయండి. ఎట్లా ఫైల్ చేయాలి ఏంది అనేది నేను ఫామ్ 1 ఒకటి ఉంటుంది, ఆ ఫామ్లు మీకు నేను పంపుతా. దాని కింద మీకు టోకెన్ నెంబర్లు ఇచ్చినాయి, ఎన్నెన్ని నంబర్లు వచ్చినాయి, మీ రిటర్న్ పైన అన్ని డాక్యుమెంట్స్ అవన్నీ ఎంక్లోజ్ చేయండి. అవి ఒక 4 సెట్లు మీరు తయారు చేయాలి. 3 సెట్లు వాళ్ళు తీసుకుంటారు, ఒక సెట్ ముద్రేసి మనకి ఇస్తారు, 150 రూపాయలు ఫీజు తీసుకుంటారు. దీనికి అడ్వకేట్ అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు, నేనే మీకు మొత్తం నేను గైడ్ చేస్తా. నేను గ్రూప్లలో మీకు అది ఆ ఫామ్స్ నేను మొత్తం మీకు సప్లై చేస్తా. అది జస్ట్ నింపాలే. లోకయుక్త బషీర్బాగ్ బ్రిడ్జ్ కింద లెఫ్ట్ సైడ్లో పాత బిల్డింగ్ లెక్క ఉంటుంది, రాజ్మహల్ లెక్క ఉంటుంది, అందులో లోకయుక్త ఆఫీస్ ఉంటుంది. అందులో పోయి మీరు పిటిషన్ ఇవ్వండి. పలానా రోజు ఇస్తామంటే అంటే అది పలానా రోజే ఇవ్వాలని చెప్పి నేను చెప్పలేను, ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకునే ప్రాసెస్ కూడా టైం అంటే కొంచెం ఉంటుంది. కాబట్టి రోజుకు ఒక 10 మందో 20 మందో మీరు పిటిషన్లు ఇవ్వండి. ఇంకోటి ఇవాళ అందరికి కూడా నేను చాలా మీరు విజయం దిక్కు మీరు రిటైర్మెంట్ ఉద్యోగులు నడుస్తూ ఉన్నారు. ఎట్లా నడుస్తూ ఉన్నారు అంటే సుప్రీంకోర్టులో మీరు అందరూ కూడా గత నెల దాదాపు 12,300 మంది 300 చిల్లర పిటిషన్లు సుప్రీంకోర్టుకు పోయినాయి, రాష్ట్రపతి ఆఫీస్కు పోయినాయి, రిజిస్ట్రార్కు పోయినాయి. ఈరోజు ఢిల్లీలో సుప్రీంకోర్టులో రాష్ట్రపతి భవన్లో ఒక పెద్ద చర్చ జరిగిపోయింది, చాలా పెద్ద చర్చ. ఈరోజు ఇంతమంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది, దగా చేసింది, చీటింగ్ చేసింది అనేది పెద్ద ఎత్తున ఈరోజు చర్చ జరుగుతుంది అక్కడ. అందుకనే మొన్న ముఖ్యమంత్రి గారు బాగా జోకుతా ఉన్నాడు ప్రధానమంత్రి గారిని. గత వారము ఆ రోజు నా ఛానల్లో ఇదైంది కాబట్టి నేను చేయలేకపోయినా బాగా జోకుతున్నాడు, అదైందా. మళ్ళీ ఆయన కూడా బరాబర్ ఇచ్చిండు, నా పార్టీలకు రా అది ఇదని. ఇది అన్ని పార్టీల ఇది మనోడు పనిచేసేటోడు రేవంత్ రెడ్డి అంటాడు. అన్ని పార్టీలతోని ఆయన అమితుమి లెక్క పనిచేస్తూ ఉంటాడు. ఈరోజు వాళ్ళు అన్ని కేసులు దాదాపు ఒక 8,000 కేసుల దాకా ఇప్పటికి నంబర్లు వచ్చినాయి. నాకు నంబర్లు పంపిండ్రు మనోళ్ళు చాలామంది. సార్ నా కేసు రిజిస్టర్ అయింది, నాకు పిల్ నెంబర్ వచ్చింది. అయితే ఇవన్నీ కూడా పిల్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. అక్కడ సుప్రీంకోర్టులో పిల్ కింద కన్వర్ట్ చేసుకుంటారు. నాకు ఇయాటి వరకు ఒక్క పిటిషన్ కూడా రిజెక్ట్ అయినట్టు నాకు రాలేదు. అందరి కూడా ఓకే అయినాయి, అందరు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది 1-2 కాదు, దాదాపు 12,300 ఫిర్యాదులు ఏకకాలంలో ఈరోజు సుప్రీంకోర్టుకు చేరినాయి. ఈరోజు వాళ్ళు చాలా సీరియస్గా దీని మీద పనిచేస్తున్నారు, ఖచ్చితంగా వీళ్ళకు అన్యాయం జరిగింది, వీళ్ళకు న్యాయం చేయాలి అనేది వాళ్ళకు ఉన్నది. ఈరోజు ప్రభుత్వం మీద కమిటెడ్ ఎక్స్పెండిచరు, వీళ్ళు మోసం చేసిండ్రు, వీళ్ళని దగా చేసిండ్రు రేవంత్ రెడ్డి అనేటోడని ఈరోజు చాలా పెద్ద చర్చ ఈరోజు ఢిల్లీలో నడుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రపతి భవన్లో కానీ అక్కడ కానీ వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనము ఒక దగ్గర ఇవాళ
వీళ్ళు ఎంత పెద్ద ఇప్పుడు ఈరోజు తెలంగాణ పాలిస్తుంది ఒక క్రిమినల్ వ్యవస్థ. కాబట్టి ఒక దగ్గర మనం కేసు వేసినాము, హైకోర్టులో నా కేసు వేసిండు కాబట్టి నాకు డబ్బులు వస్తాయి, సుప్రీంకోర్టులో నేను వేసిన కాబట్టి నాకు డబ్బులు వస్తాయి, రాష్ట్రపతికి ఇచ్చిన కాబట్టి నాకు డబ్బులు వస్తాయి, తెలంగాణ గవర్నర్ గారికి ఇచ్చిన కాబట్టి నాకు డబ్బులు వస్తాయి అనే ఆలోచన మనం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈరోజు తెలంగాణను పాలిస్తుంది ఒక రాబంధువు, ఒక 79 కేసులను ఒక క్రిమినలు, ఒక శుద్ధగా చెప్పుకోవాలంటే ఒక సిగ్గు శరం అనేది ఏది కూడా లేకుండా పనిచేస్తాడు. సిగ్గు శరం అనేది ఈరోజు ముఖ్యమంత్రికి లేదు. ఒకరితో ఒక మాట అనిపించుకోవద్దు, ఒకరితో ఒక మాట తిట్టిపించుకోవద్దు. నేను వాళ్లకు అకౌంటబిలిటీగా ఉండాలి, నేను కమిటెడ్గా వాళ్ళకి పనిచేయాలి, వీళ్ళందరినీ నేను ఆదుకోవాలి, నన్ను వాళ్ళు నమ్మిండ్రు అనేది లేదు. ఎప్పుడు కూడా దొంగ లెక్కనే ఆలోచిస్తాడు. ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా మోసం చేయాలి, ఎక్కడికి వెళ్ళి ఏం ఎత్తుకపోవాలి, ఇదే ఆలోచన. సావుకు పోయినా ఇదే ఆలోచన ఉంటుంది, దినాలకు పోయినా ఇదే ఆలోచన ఉంటుంది. ఎక్కడ ఏం అసోంటి ముఖ్యమంత్రి పాలన మన దరిద్రానికి మనకు దాపురించింది. అసోంటోడు కౌన్సిలర్కు సర్పంచ్ కూడా సరిపోనోడు ఈరోజు ముఖ్యమంత్రిగా మనకున్నాడు. అది మన దౌర్భాగ్యం. కాబట్టి ఈరోజు నేను హైకోర్టులో చేసిన కాబట్టి నాకు ఇది అవసరం లేదు, నేను సుప్రీంకోర్టులో చేసిన కాబట్టి నాకు పిన్ నెంబర్ అయింది కాబట్టి నేను ఇక ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి గారు మన పైసలు మనకి ఇస్తారు అనే ఆలోచనకి వెళ్ళి దయచేసి మీరు బయటికి రండి. ఓకేనా? నంబర్ 1. రెండవది ఏంటంటే ఈరోజు మనము లోకయుక్తాలో కేసులు వేయడానికి, అంటే హైకోర్టులో వేయని వారు సుప్రీంకోర్టులో వేసినా పర్వాలేదు, ఇక్కడ వేయచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇంకా మన బెంచ్ మీదకి రాలేదు. సుప్రీంకోర్టు వాళ్ళు రాష్ట్రపతి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి పంపాలని, లేకుంటే మన ప్రధానమంత్రి గారికి పంపుతారో అక్కడ ఎట్లా చేస్తారో వాళ్ళు అట్లా వర్క్ చేస్తారు. కాకపోతే మనము ఆ కోర్టులో ఒక పిల్ల అయింది, దానికి సంబంధం లేదు. అంటే మన కింద కాలం ఉంటుంది. మీ కేసులో హైకోర్టులో ఎక్కడ నడుస్తుందా అంటే నో అని కింద రాయాలి. నేను ఆ ఫామ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫామ్ మీకు ఎట్లా నింపాలి ఏందనేది ఆ ఫామ్ నేను ముందు పెట్టి ఒక లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి మీరు ఇబ్బంది లేకుండా చేయాలి. కానీ హైకోర్టులో కేసులు వేయని వాళ్ళందరూ కూడా దయచేసి లోకయుక్తాలో మీరు కేసులు మొత్తం ఫైల్ చేయండి. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఉద్యోగ సంఘాలను మరి ఎంత పెద్ద గొప్పగా పొగుడుతున్నారంటే రియల్గా, అంటే నేను ఎప్పుడు కూడా ఈ టైప్లో ఏ రోజు కూడా నేను చూడలేదు. ఈరోజు ఎంత గొప్పగా ఉద్యోగ సంఘాల గురించి పొగుడుతున్నారు. ఇది ఒక పెద్ద అన్నయ్య అనుకున్న దాదాపు అందరు వాట్సాప్లలో ఇది ఉన్నది కావచ్చు. అందరు ఇది బక్క జడ్సన్ రాసిన లెక్క కాదు, లెక్క కాదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఆదాయం రేవంత్ రెడ్డి గారిది ఒక పేపర్లో వచ్చింది. సరే, ఇది మాట్లాడే ముందు మనం జేఏసీ నాయకుల గురించి, ఉద్యోగ సంఘ జేఏసీ నాయకుల గురించి చాలా అన్ని గ్రూపులలో ఏమని వైరల్ అవుతా ఉన్నదో మనం చూద్దాం ఒకసారి. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు, టీజీఓ నాయకులు, జేఏసీ నాయకులు అనగా 207 సంఘాల నాయకుల అసమర్థత, అనైక్యత, స్వార్థం, స్వంత పనులు, పైరవీలు చేసుకోవడం, అమ్ముడు పోవడం, ఇట్లా డూడు బసవన్న లాగా వంది మగదుల్లాగా తలలు ఊపడం, మీటింగులు, ఈటింగులు, కమిటీలు, చర్చలతో కాలయాపన చేయడం కారణంగా ఎన్నో ఏళ్ళుగా పోరాడి సాధించుకున్న ఈ క్రింద పేర్కొన్న సదుపాయాలను ఇప్పటి వరకు నష్టపోవడం జరిగింది. ఇది అన్ని గ్రూపులలో ప్రతి ఫోన్లలో ఆల్రెడీ ఉన్నదే నేను మాట్లాడుతున్నా. కొత్తగా ఏం మాట్లాడితే మిస్టర్ ఎవరు మారం జగదీష్ గారు, మరి ఏలూరు శ్రీనివాస్ గారు, ఇంకా ఉన్నారుగా నాయకులంతా. ఉన్నత విద్యార్థులు కలిగినందుకు అడ్వాన్స్ ఇంక్రిమెంట్ పోయింది, కుటుంబ నియంత్రణ పాటించినందుకు ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ పోయింది, 2 సంవత్సరాలకు ఒకసారి కుటుంబ సభ్యులతో వాడుకునే లీవ్ ట్రావెల్ కన్సెషన్ అవుట్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ పోయి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రావడం, ఇది అందులో ఉన్నా కానీ అయితలేదు. 3 సంవత్సరాలుగా రిటైర్మెంట్ బకాయిలు రాక వాటిపై సుమారు సాలిగా 10% వడ్డీ కోల్పోవడం మీ వల్ల. 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఖచ్చితంగా అమలు కాకపోవడం. ఈ కారణం వల్ల ఇప్పటికై 2 పిఆర్సీలు నష్టపోయాము.
తెలంగాణ వచ్చిన తర్వాత రెండవ పిఆర్సి నివేదిక రెడీగా ఉందని కమిటీ వారు ఎప్పుడో చెప్పినా కూడా ఇంకా నివేదిక తెప్పించుకుంటాము, చర్చిస్తాము అంటూ 3 ఏళ్ళుగా కాలయాపన. ఇక దీనిపైన మళ్ళీ ఒక కమిటీ అంటారు రేవంత్ రెడ్డి గారు. ఈ కమిటీ ఫలితంగా 3 సంవత్సరాల ఏరియర్స్ కోల్పోవడం, ఎప్పటి డిఏ అప్పుడు డిమాండ్ చేసి సాధించుకోవడం వల్ల 5 డిఏలు ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయి. వాటి ఏరియర్స్ ఇస్తారో ఇవ్వరో తెలియని సందిగ్ధం. ఈ విధంగా ఏరియర్స్పై వడ్డీని కోల్పోయాము. బిస్కెట్ కొన్ని సంవత్సరాలుగా వివిధ రకాల బిల్లులు అనగా జీతం మినహా ఇతర బిల్లుల పెండింగ్లో ఉన్నా పట్టించుకోకపోవడం, రిటైర్డ్ అయిన రోజే చెల్లించాల్సిన బకాయిలు 3 సంవత్సరాలైన రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ అనారోగ్యంతో 63 సంవత్సరాల వృద్ధాప్యంలో తీవ్ర మానసిక ఒత్తిడి లోనై ఆందోళనకు గురై కాలంలో సరియైన వైద్యం చేయించుకోలేక ఇప్పటికీ 100 మందికి పైగా మరణించారు. కనీసం వారి కుటుంబాలను నాయకులుగా చెప్పబడుతున్న మీరు ఒక్కనాడు కూడా పరామర్శించిన పాపాన పోలేదు. వారికి నేను చెప్తాను, రేవంత్ రెడ్డి తొవ్వలనేవి తయారు, ముఖ్యమంత్రి అనుకునే సిగ్గు శరం లేదు. ఈ సంఘాలు కూడా అట్నే మోపోయినాయి. వారికి బకాయిలు ఈ సంఘాలను తీసి పడేద్దాం. వీళ్ళకి ఎవడోటేసిండు, వీళ్ళకు ఎవడు గెలిపించుకున్నాడు, వీళ్ళు లీడర్లను ఎట్లా చెప్పుకుంటున్నారు, మేము సంఘ నాయకులం ఎట్లా చెప్పుకుంటున్నారు, సందాలు ఎట్లా వసూలు చేస్తున్నారు, వీళ్ళందరి మీద ఒకటి కేసు ఫైల్ చేయాలి. వారికి బకాయిలు ఏకమొత్తంగా హైకోర్టు ఉత్తర్వులు మేరకు సాలిన 10% వడ్డీతో సహా ఇప్పిస్తాం. 3 సంవత్సరాల ఆలస్యమైన కారణంగా ఆర్థిక ఇబ్బందులతో మరణించారు కావున అదనంగా ఎక్స్గ్రేషియా ఇప్పిస్తాం అని ధైర్యం చెప్పాల్సిన నైతిక బాధ్యత వీరికి ఏమాత్రం రాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో 14 పాయింట్ అంటే దాదాపు పాయింట్స్ వారిగా చివరగా నాయకులుగా చెప్పుకుంటున్న వీరికి అంటే స్వయం ప్రకటిత సంఘ నాయకులు అన్నట్టు వీరికి ఎన్నికకు ఎలాంటి చట్టబద్ధత లేదు. మీరు కానే కాదరా భయ్. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉపాధ్యాయ ఉద్యోగ సభ్యత్వ పునరుద్ధరణ మరియు నూతన సభ్యత్వ సేకరణ, ఓటు హక్కు వినియోగం లాంటి కార్యక్రమాలు చేపట్టకుండా, కొత్తవారికి పోటీ చేసే అవకాశాలు ఇవ్వకుండా, నోటిఫికేషన్ జారీ చేయకుండా, విస్తృత ప్రచారం కల్పించకుండా, రహస్యంగా వారికి వారే 5 నక్షత్రాల హోటళ్లలో మీటింగ్లు పెట్టుకొని వంతులుగా వారికి పోస్టులు పంచుకుంటున్నారు. ఈ కారణంగానే ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నో సదుపాయాలు కోల్పోయి నష్టపోతున్నారు. చివరిగా చాలా పెద్దగా ఓపికగా రాశారు. చివరిగా ఒకవైపున మన రాష్ట్రంలోనే పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు 4 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా పిఆర్సీ అమలు అవుతున్నా జనవరి 2026 డిఏను ఆర్థిక శాఖ మంత్రి మంజూరు చేసినా కూడా వీరిలో ఏమాత్రం పట్టుదల, పౌరుషం లేదు. మరోవైపున ఆర్టీసీ కార్మికులు కేవలం 3 రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించుకున్నా కూడా అలాంటి పోరాట పటిమ చలనం ఏమాత్రం లేదు. మిత్రులారా, ఆర్టీసీ విషయానికి వస్తే ఎందుకని యాక్టివ్గా పోయినా ఇందులో శంకర్ అనే కార్మికుడు, శంకర్ అనే ఆర్టీసీ డ్రైవరు ఒకవేళ ఆ రోజు ఆత్మ బలిదానం చేయకుండా చర్చలు లేవు. అందులో కూడా నాయకుడు సేమ్ అశ్వత్థామరెడ్డి అందులో కూడా నాయకులు ఈ తిరిగానే మోపోయారు. వాళ్ళతో నేను రెగ్యులర్ టచ్ ఉన్నా, ఇది ఉన్నా. దాదాపు అందులో ఇంకొక 400 మందికి ఉద్యోగాలు అక్రమంగా తీసేసారు. చిన్న కేసులు అవి ఎంక్వైరీ తీసుకోక మొత్తాన్ని కొట్టిపడేసారు. అప్పుడు ఎండి సజ్జనర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసేసారు. వాళ్ళందరినీ తీసుకోవాలి, క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చారు, డైరెక్ట్ డిస్మిసే. ఇంకోటి, ఆయన చర్చలు లాక్కుంటే ఈరోజు ఆయన ఒకవేళ అంత పెద్ద త్యాగం చేయకుంటే, ఆ రోజు నేను హాస్పిటల్ దగ్గర పోయి కేకలు వేయకుంటే చర్చలే లేవు. శంకర్ గౌడ్ గారు ఆత్మ బలిదానం చేసుకోవడం, దాన్ని సక్సెస్ఫుల్గా నేను క్యారీ చేయడం వల్లనే చర్చలు జరిగినాయి. లేకుంటే చర్చలే లేవు. రాసుకోండి మీరు, చర్చలే లేవు. ఆ రోజు నేను పొన్నం ప్రభాకర్ అని అరవకుంటే, ఆ రోజు నేను గలమెత్తకుంటే చర్చలు లేవు. ఇవాళ ఆర్టీసీ చర్చలు 2 కారణాలతో సక్సెస్ అయినాయి. ఒకటి, ఆయన ప్రాణత్యాగం. రెండవది, ఆయన త్యాగాన్ని వృధాగా పోకుండా కరెక్ట్ లైన్లో నేను తిప్పడం.
దాన్ని వృధాగా పోలించడానికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నాయకులు ఆ దిశగా పనిచేసారు. సైలెంట్గా ఉన్నారు అప్పటిదాకా. నేను పోయేదాకా పిన్ డ్రాప్ సైలెన్స్ అపోలో హాస్పిటల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి వాళ్ళు సరే ఆ మాత్రం విద్యుత్ ఉద్యోగులు మరియు ఆర్టీసీ కార్మికులతో ఉన్న ఐక్యత బలం 2007 సంఘాల నాయకులతో ఏమాత్రం లేకపోవడం శోచనీయం. నాయకులమని చెప్పబడుతూ ఓడి అంటే అడ్డంటి సౌకర్యం పొందుతూ కార్యాలయాలకు పాఠశాలకు కళాశాలకు వెళ్లకుండా నౌకరు ఎగ్గొట్టి నెలకు జీతం పుణ్యానికి తీసుకుంటా ఈరోజు ఇక మీరు ఎంజాయ్ చేస్తారు, పెత్తనం చేస్తారు. ఇంకా వీళ్ళకి అక్కడ కాదు, వీళ్ళు ప్రతి పెళ్ళిలోకి పోతారు, సావులో పోరు, మళ్ళీ దినాలకు పోతారు, మళ్ళీ వీళ్ళ స్పెషల్ అక్కడ. అదేంట ఇక వీళ్ళ మామూలుగా వీళ్ళ లైఫ్ బిందాస్ ఉన్నది. ఉద్యోగ సంఘ నాయకుల ఎంత హ్యాపీగా ఉన్నంటే మంత్రుల పదవులను 5 ఏళ్ళు పోతే కానీ వీళ్ళ బుర్రలు కరిగాయి, వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఇక ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం వారి కొరకు వారిపై ఎన్నిక కాబడిన మరియు పని చేయాల్సిన ఎమ్మెల్సీలు నెలకు 2,77,000 జీతం, సెక్యూరిటీ సిబ్బంది, వాహనం, ఫోను, అనేక సౌకర్యాలు అలవెన్స్లు పొందుతూ సమస్యల సాధనకే చొరవ చూపడం లేదు. మంచి కసి మీద రాసిండ్రు, ఎవరు రాసిండ్రో కానీ కసి మీద మీ మీద మంటతోని బ్రహ్మాండంగా రాసిండ్రు. ఈరోజు నిజంగా ఉద్యోగ సంఘాల గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కష్టంగా ఒక పెద్ద ఉద్యమం మనమే చేయాల్సిన అవసరం ఉంది, ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ సంఘాలే ఏం లేవు, మనమే ఒక సంఘం మొదలు పెడదాం. ఇక ఆ సంఘానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, దాని ఆధ్వర్యంలో పోరాటం చేద్దాం. ఉద్యోగులు అందరి తరఫున ఈరోజు మనమే నిలబడే ప్రయత్నం చేద్దామని చెప్పి మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఇక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా నన్ను మొన్న